మధ్యప్రాచ్యం మిడిల్ ఈస్ట్లో అమెరికా కానీ ఇజ్రాయెల్ కానీ ప్రధాన శత్రువు ఇరాన్. ఇక్కడ మనం చూస్తే కనుక సౌదీ అరేబియా ఇంట్రెస్ట్లకి, ఇజ్రాయెల్ ఇంట్రెస్ట్కి ఇరాన్ ఒక పెద్ద థ్రెట్ అనమాట. ఇరాన్ ఎప్పుడు కూడా అమెరికాని, ఇజ్రాయెల్ని, ఇరాన్ కూడా పెద్ద శత్రువులుగా భావిస్తాయి. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే ఇరాన్ అమెరికాని బిగ్గర్ సాతాన్ అని, అదేవిధంగా ఇజ్రాయెల్ని స్మాలర్ సాతాన్ అని పిలుస్తుంది అనమాట. మధ్యప్రాచ్యంలో ఇరాన్ వల్లే ఎక్కువ అలజడులు జరుగుతున్నాయని చెప్పి అమెరికా అభిప్రాయం. ఉదాహరణకి హమాస్కి సపోర్ట్ చేయటం, హెజ్బుల్లాకి సపోర్ట్ చేయటం, హౌతీస్ సపోర్ట్ చేయటం, ఇవన్నీ ఒక పక్కనుంటే మరో పక్క ఇరాన్ యొక్క న్యూక్లియర్ ప్లాన్స్ అనమాట. మనందరూ తెలుసు, రీసెంట్గా అమెరికా B-2 బాంబర్స్ వాడి ఇరాన్ యొక్క న్యూక్లియర్ ప్లాంట్స్ పైన అటాక్స్ కూడా చేసింది. అయినా కానీ అమెరికాకి సరిపోవట్లేదు. 2 సంవత్సరాల క్రితమే I2U10 అమెరికా ఒకటి స్టార్ట్ చేసింది. ఇండియా, ఇజ్రాయెల్, UAE, USA ఇది కూడా ఇరాన్ని చెక్ పెట్టడానికే. ఇరాన్ యొక్క కన్జర్వేటివ్ నేచర్ కావచ్చు, ఇరాన్ యొక్క ప్రవర్తన కావచ్చు, ఇరాన్ ఇజ్రాయెల్ శత్రుత్వం కావచ్చు, అమెరికాకి నచ్చట్లేదనమాట. ముఖ్యంగా మనం గమనిస్తే ఇరాన్ అనేది ఇప్పుడు మిడిల్ ఈస్ట్లోనే పెద్ద థ్రెట్. ఇరాన్లో ప్రో వెస్ట్రన్ రెజిమ్ తీసుకురావాలి. 1979 ముందు ఎటువంటి ప్రభుత్వం అయితే ఉందో అలాంటి ప్రభుత్వం ఇరాన్లో తీసుకురావాలని అమెరికా కోరిక. మిడిల్ ఈస్ట్లో, మధ్యప్రాచ్యంలో అమెరికా పెత్తనం కొనసాగాలంటే ఇరాన్ని ఆపాలి, ఇరాన్ని కంట్రోల్ చేయాలి.